మరణాత ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవనామమున మీకెల్లరికును శుభము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి ఒక 5 వచనములు జ్ఞాపకం చేసుకుందాము. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోపకారివయున్న మా పరలోకపు తండ్రి, ప్రేమగల మా తండ్రి, నీకు అనేక స్తోత్రములు, వందనములు. దేవా, ఈ చివరి దినాలలో తండ్రి, మాటి మాటికి విశ్వాసము తరిగిపోచున్నటువంటి ఈ దినాలలో విశ్వాసమునకు కర్తవయ్యున్న నీ వైపు చూచుచు మేము మరింతగా మెలకువ కలిగి నీ మాటలను మేము జ్ఞాపకము చేసుకుంటూ మహిమ మేఘమునకు నీ మహిమగల రూపమును ధరించుకొని పెండ్లి కుమార్తెగా అలంకరించబడి సిద్ధపడి నీ ఎదుట మహిమ మేఘములో ప్రయాణించడానికి కావలసిన ఆత్మ సంబంధమైన పరివర్తన, మహిమాన్విత రూపాంతరము మాకు ప్రసాదించుమని యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులైన మీకెల్లరకు మరొకసారి హృదయపూర్వక మరణాత తెలియజేస్తున్నాను. సర్వజనులారా, దేవుని వాక్యము చాలా విలువైనది. మానవుల ఎడల దేవుడు బయలుపరిచిన లేఖనములన్నీ కూడా మానవుల కొరకు ముద్రించబడిన దేవగ్రంథమయ్యున్న బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి సత్యాంశములను మనము నెమరు వేసుకుంటూ చివరికి ఆయన వాక్యము చేత కట్టబడుచు దేవుని వాక్యము చేత సరిచేయబడుచు దేవుని యొక్క వాక్యాధారమును ఆనుకొని మనము ముందుకు సాగిపోయే దినాలు మన ముందున్నవి. కనుక ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన మాటను మీ ముందుంచాలని పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో ఈ మాటలు జ్ఞాపకం చేయొచ్చు ఉన్నాను. యోహాను సువార్తలో నుండి 2వ అధ్యాయములో కొన్ని వచనాలు చదువుకున్నాం. ఈ దిన పాఠ్యాంశముగా 5వ వచనాన్ని మరలా జ్ఞాపకం చేస్తాను, దయతో వినండి. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను. దినక్రమాన శాంతి గుణంబులు, దినక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను. ప్రియులారా,
చాలా శ్రద్ధగా కొద్ది నిమిషాలు చాలా శ్రద్ధగా వినండి. దయతో ఏకాగ్రత కలిగి దేవుని వాక్యము ఎడల మనస్సును నిలిపి సామరస్యతతో నిదానముగా వినాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో అత్యున్నతమైనటువంటి విషయాలు అనేకముగా ఉన్నవి. దేవుడు మానవుల ఎడల ఏ ఏ ముఖ్యమైన విషయాలు లేక మనుష్యుల ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి సంగతులు, దేవుడు మానవులను మిక్కిలిగా ప్రేమించి ఎంతగానో ప్రేమించి మానవుల నుండి ఆయన ఏమి కోరుకుంటున్నాడో అనే విషయము ఆలోచింపదగినది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏ ఒక్కడు కూడా నశించిపోవడానికి ఆయనకు ఇష్టము లేదు, ఏ ఒక్కరు కూడా నాశనము కాకూడదు గనుక ప్రతివాడు కూడా నిత్య జీవదాయకమైన ఆయన మహిమగల నిత్య రాజ్యములో వారసత్వం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. అసలు దేవుని యొక్క అనాది తలంపులోని సర్వ జగత్తును సృజించినటువంటి సృష్టికర్త యొక్క దేవుని యొక్క ఉద్దేశ్యములోని మానవుల ఎడల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన భావమును మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే మన పోలిక చొప్పున మన స్వరూపమునందు నరులను చేయాలి అని అనుకున్నారు దేవుడు. దీన్ని బట్టి చూస్తే దేవుడెంతటి వాడో, దేవుడు ఎంత విశాలమైన దృక్పథము కలిగి ఉన్నవాడు, దేవుడు ఎంత ప్రేమామయుడు, దేవుడు ఎంత వెలుగు స్వరూపి అయ్యున్నాడు, దేవుడు ఎంత స్వతంత్రుడు, దేవుడు ఎంత గొప్ప జ్ఞానము కలిగిన వాడు, ఈ రీతిగా దేవుడు ఎంత న్యాయస్థుడు, దేవుడెంత పరిశుద్ధుడు, దేవుడు ఏమయ్యున్నాడు, దేవుని యొక్క రూపలావణ్యములతో ఆయన మహిమగల స్వరూపముతో ఆయన పోలికతో మానవులను చేయాలని ఒక మహిమోన్నతమైనటువంటి ఉద్దేశమును కలిగిన దేవుడే నేలమట్టితో నరుని చేసిన తరువాత దేవుడే ఆత్మస్వరూపుడైనటువంటి సర్వశక్తి తేజోస్వరూపైనటువంటి ఆ దేవుడే తన ఊపిరిని నాసికారంధ్రము గుండా ఊదగా నరుడు జీవాత్మ అయినట్లు మనం చూచాం. మంచిది ప్రియులారా, బాగా వినండి. దేవుడు మానవులను చేసిన పిమ్మట మానవుడు కొరతగా ఉండడానికి వీలు లేదు, ఏ లోటు కలిగి ఉండడానికి వీలు లేదు. గనుక దేవుడు మానవుడిని ప్రేమించి దీవించి ఆదామును ఒంటరిగా విడిచిపెట్టగా సాటి అయిన సహాయముగా అవను చేసి ఆదాముకు అప్పగించి వారిద్దరిని కూడా ఎంతగానో దీవించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఏలుబడి చేయండి. ఎంత చక్కటి ఆశీర్వాదాలు! జాగ్రత్తగా వినండి. త్వరగా ఆలోచనతో ఇదివరకు విన్న సంగతులే, పదే పదే విన్న సంగతులే కానీ ఈ దినమున మరొక ప్రత్యేకమైన ఉద్దేశ్యంతో మీరు వినాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, జాగ్రత్తగా పరిశీలన చేయండి. దేవుని యొక్క ఉద్దేశ్యమునకు వ్యతిరేకముగా మానవుడు కలిగి ఉన్న మహిమోన్నతమైన స్థితిలో నుండి దిగజార్చడానికి, ప్రలోభపెట్టి దైవ సహవాసము నుండి విడదీయడానికి ఆది నుండి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేసి చిట్ట చివరకు అపవాది మానవులను దారి తప్పించి ఆజ్ఞాతిక్రమము ద్వారా పాపము చేయించి దేవుని చేత మహాదివ్యమైన దైవ సహవాసపు అనుభవమనే ఏదేను తోట నుండి బయటకు నెట్టివేంపచేశాడు అపవాది.
ఇది మీకు తెలిసిన విషయమే. నాటి కాలము మొదలుకొని నేటి వరకు మానవులు విస్తరించారు, బాగానే ఉంది కదా. మానవుల యొక్క విస్తరణతో పాటు అనగా అభివృద్ధితో పాటు ఆజ్ఞను అతిక్రమించడంలో కూడా అభివృద్ధి చెందిపోయారు. ఆవేళ దేవుడిచ్చిన ఒక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేస్తే ఈవేళ మాటి మాటికి దినదినము ప్రతి దినము అన్ని స్థలాలలో ఈ భూగోళం మీద ఆవరించినటువంటి జన సమూహములన్నీ కూడా లెక్కలేనన్ని పాపములు చేయిచు దారి తప్పి బొత్తిగా చెడిపోయినట్లుగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి దేవుడు తన కుమారుని భూలోకానికి పంపించడము, ఆయన కుమారుడు భూలోకములో నరుడిగా జన్మించి యేసు అనే నామాన్ని ధరించి ఆయన అభిషిక్తుడని ఆ బిరుదును పొంది ఉన్నవాడు గనక క్రీస్తుగా పిలువబడి యేసు క్రీస్తుగా ఆయన పిలువబడి ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చి సర్వమానవ పాప పరిహారము కొరకు రక్తమును చిందించి ప్రాణమును బలిగా పెట్టి సమాధికి వెళ్ళి తిరిగి లేచి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళారు. ఈ సంగతులన్నీ మనకు తెలుసును. జాగ్రత్తగా వినండి, త్వరగా వినండి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో అవతరించి బోధించి రక్షణ కార్యమును జరిగించి ఆయన యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవములో ప్రవేశిస్తాడని, ఆయన యందు విశ్వాసముంచినవాడు నిత్యము కూడా పరలోకములో దేవదూతలను పోలి నిత్యము దేవుని సన్నిధిలో ప్రకాశిస్తారని ఇలాంటి విషయాలు బోధించి ముక్తి మార్గమును సరళముగా వివరించి వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభువారు. అటు పిమ్మట మేడగదిలో శిష్య బృందము ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఆయన మహిమగల పరిశుద్ధాత్మను కుమ్మరించి సంఘమునకు పునాది వేసి సంఘమును విస్తరింప చేస్తూ వచ్చారు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘ విస్తరణ మనం చూస్తాం. త్వరగా వినండి ప్రియులారా. అయితే సంఘము మొలకలెత్తింది. 1వ శతాబ్దము 2వ శతాబ్దములో సంఘముకు అనేక శ్రమలు వచ్చాయి, చెదిరిపోయారు. పరిశుద్ధాత్మ తండ్రి గారు కాలానుగుణంగా వారిని ఆదరించి బలపరిచి ఒక్కొక్క రీతిగా ఆదుకొని సంఘమును విస్తరింపచేస్తూ వచ్చారు. ఈనాటికి ప్రపంచమంతా ఆవరించినది. ఈ రీతిగా క్రైస్తవ సంఘము ప్రబలిపోవచ్చున్నటువంటి దినాలు ఈ చరిత్రలో కనబడుతూ ఉన్నవి. ఇప్పుడు మనం చదువుకున్న పాఠ్య భాగంలో నేను వస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథములో అనేక గొప్ప సత్యాంశములు ఉన్నవి. ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, అన్నిటికంటే ఘనమైన విషయం కూడా ఒకటి ఉన్నది. అదేమిటంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనదని హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. కనుక వివాహమును గౌరవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మానవుడిగా వచ్చిన తరువాత ఆయన 30 సంవత్సరాలు నిండిన తరువాత బాప్తిసం పొందిన వాడే లేఖనానుసారముగా 40 దినాలు శోధించబడి అపవాది చేత అపవాదిని జయించిన పిమ్మట ఆయన భూలోకములో బహిరంగ సంచారమునకు ఆయన పనిబూనుకున్నారు. ఆ బహిరంగ సంచారములో ఆయన తొలి దినాలలోనే ఆయన మహిమోపదేశాల ద్వారాను సూచక క్రియల ద్వారాను అనేకమైనటువంటి ఉద్దండభరితమైనటువంటి సంగతులను బోధించడం ద్వారా ప్రజలను ఆకర్షించుకోగలిగారు. అప్పటికి ప్రారంభ దినాల్లోనే యేసుక్రీస్తు ప్రభువు చాలా ఒక ప్రత్యేకించమైనటువంటి ఒక గుర్తింపదగినటువంటి వ్యక్తిగా లోకానికి పరిచయం అవుతున్నటువంటి తొలి దినాలు. ఆ తొలి దినాలలో యేసుక్రీస్తు ప్రభువు కానా అనే ఊరిలో
జరిగినటువంటి వివాహమునకు ఆయన పిలువబడ్డారు. ఆయనతో పాటు శిష్యులు కూడా వివాహానికి పిలువబడినట్లుగా మనం ఈ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అంతకుముందే యేసు తల్లి అయిన మరియ కూడా ఆ వివాహమునకు హాజరయ్యారు. బహుశా వివాహము యొక్క ఆ వ్యక్తులు, కుటుంబము మరియమ్మ గారికి దగ్గర బంధువులు కావచ్చును, లేక అతి సమీపస్తులు అయి ఉండవచ్చును. ఏదైనా మరియమ్మ గారు ప్రత్యేకముగా పిలువబడ్డారు. ఆ వివాహ కార్యక్రమంలో మరియమ్మ గారు ఒక ముఖ్యమైన అతిథిగా మనం చూస్తాం. ఇక 3వ వచనం వచ్చేటప్పటికి వివాహ కార్యక్రమం సక్రమంగా జరిగిపోయింది, అన్నీ అయిపోయాయి. భోజన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ దేశ ఆచార ప్రకారముగా ద్రాక్షారసం యొక్క విలువ చాలా ఎక్కువ. అలాంటిది గుర్తింపదగినటువంటి ద్రాక్షారసం అయిపోయిందట. అయిపోతే అప్పుడు అక్కడ ఉన్నటువంటి తల్లి కుమారుడైన యేసు ప్రభు వారిని చూచి అంటున్నారు, వారికి ద్రాక్షారసము లేదు నాయనా అని చెప్పింది. వెంటనే యేసు ప్రభు ఏమన్నారంటే, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు అని ప్రభువారు సమాధానం ఇచ్చారు. 5వ వచనం ఇది నా పాఠ్యాంశం. అప్పుడు తల్లి అయిన మరి అంటున్నారు, పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి. ఇది మాట. సమయం ఇప్పటికీ 20 నిమిషాల దగ్గరకు వచ్చేస్తున్నాం. చాలా సంగతులు బోధించాలని అనుకున్నాను, కానీ సమయాన్ని బట్టి అతి క్లుప్తంగా కొద్ది మాటలు దయతో వినండి, మనస్సును నిర్భరముగా ఉంచుకోనండి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను నొక్కి చెప్పదలుచుకున్నాను ఈ దినాన్ని. అందుచేత నేను ప్రారంభం నుంచి కూడా జాగ్రత్తగా వినండి అంటూ ఉన్నాను. ఈ కథ తెలియనిది కాదు, ఈ పాఠం తెలియనిది కాదు. అనేకమైన ప్రసంగాంశాలు ఈ పాఠంలో ఉన్నవి. కానా వివాహమును గురించినటువంటి విషయాలు చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో ప్రసంగాలు వింటూనే ఉన్నాము. అనేక వివాహ కార్యాల్లో కొన్ని వందల వేల వివాహ సందర్భాల్లో దీని మీద ప్రసంగాలు విని ఉన్నాము. అయితే ఈ దినమున నేను నొక్కి చెప్పవలసిన ప్రత్యేకమైన విషయం ఒకటి ఉన్నది గనుక ఈ రీతిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. దయతో గమనించండి ప్రియులారా. ఇక్కడ చాలా షార్ట్ కట్లో చెప్తున్నాను, మరలా వినండి. కానా అనే ఊరిలో ఒక ఘనమైన, శుభకరమైన, ఆశీర్వాదకరమైన, దేవుని చేత నిర్ణయించబడిన యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా హాజరైనటువంటి ఒక వివాహ కార్యక్రమములో మనం ఉన్నాం. ఇప్పుడు అక్కడ మరియ ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది, మరియ గారే ఎందుకు చెప్పవలసి వచ్చింది, ఇది ఒక ప్రత్యేకమైన అంశం. రానున్న దినాల్లో వివరించాలి అని నా మనసు ఉంది. నెక్స్ట్ టైం చూద్దాం. ఈ వేళ మట్టుకి మరియ ఎందుకు చెప్పవలసి వచ్చినది, శిష్యులకే ఎందుకు చెప్పవలసి వచ్చింది అనే విషయాలు ఆలోచన చేస్తే, ఆ వివాహ కార్యక్రమంలో అన్నీ బాగున్నాయి. బంధువులు రావలసిన వారందరూ వచ్చారు, చేయవలసిన పనులన్నీ చేశారు, జరగవలసిన వివాహ కార్యక్రమం కూడా చక్కగా ఉంది, అన్నీ బాగున్నాయి. ఉభయ బంధువర్గం అంతా కూడా సంతోషంగా ఉన్నటువంటి సమయంలో అక్కడ ఒక లోటు ఏర్పడినట్లుగా మనం చూస్తాం. దయతో గమనించాలి. ఒక లోటు అనే దాన్ని మనం చూస్తున్నాము. లోటు అనగా కొదువ, కొరత, అక్కర. ఏదో ఒక అక్కర, కొరత, కొదువ, ఒక లోటు ఏర్పడింది. ఆ లోటును తీర్చాలి. ఆ లోటు తీర్చబడకపోతే వివాహము గలిబిలైపోతుంది, కలవరంలోకి వెళ్ళిపోతుంది. కలవరం ద్వారా కుమ్మరాలు వచ్చేస్తాయి, కుమ్మరాల ద్వారా విమర్శలు వస్తాయి. ఆ తర్వాత ఉభయ కుటుంబాల్లో అల్లర్లు చేరుతాయి, సంసారం ముందుకు సాగదు. ఒకవేళ విడిపోయినా విడిపోవచ్చు.
అందుచేత చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుచేత ఇది తక్షణ చర్య గనుక ఈ విషయాన్ని గమనించినటువంటి మరియాంబ గారు నోరు తెరిచారు. ఇది ఒక అంశం. ఇంకొక ఉన్నతమైన సంగతి కూడా ఉంది. ఆయన మీతో చెప్పునది చేయుడి అనగా, ఆయన అనగా కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా. ఆయన అనగా ఈ సృష్టికర్త అయినటువంటి ఆయన అనగా సమస్తానికి ఎవరు మూలకారకులో ఆయనే ఈయన. చాలా విషయాలు ఉన్నాయి. ఆయనను గూర్చినటువంటి విషయాలు ఆది నుంచి కూడా గర్భములో ఇంకా పడక ముందు నుంచే దేవదూత పలుకుల ద్వారా విన్నటువంటి విషయాలున్నవే అవన్నీ ఎప్పటికప్పుడు హృదయములో భద్రం చేసుకుని ఈ మహిమాస్వరూపుడైనటువంటి దేవకుమారుడు యొక్క సంగతిని బాగుగా ఎరిగినటువంటి తల్లి కనుక ఇలాంటి శుభం వేళ ఒక శుభ సందర్భముగా వివాహ సమయంలో నా దేవకుమారుడైనటువంటి ఈయనను పరిచయం చేయాలనే అంతరంగ దృక్పథము మరియాంబలో మనం చూస్తాము. అందుచేత ఆయన మీతో చెప్పునది చేయుడని యేసుక్రీస్తు ప్రభువుకి ఈ విషయాన్ని చేరవేశారు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఇక్కడ ఒక లోటు ఏర్పడింది. ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటన జరిగిన తరువాత, మిషనరీల కాలం ప్రారంభమైన తరువాత వేగముగా సువార్త ప్రకటించబడింది. ప్రపంచమంతా కూడా అనేక సంఘములు కట్టబడ్డాయి. ఇలాగున 1938వ సంవత్సరానికి 850 మిషన్లు ఉన్నట్లుగా గుర్తింపు పొందినటువంటి మిషన్లు ప్రపంచం మొత్తం మీద 850 మిషన్లుగా విడిపోయింది క్రైస్తవ సంఘము. ఎవరికి వారే యమునా తీరన్నట్లుగా ఇక్కడ క్రైస్తవ సంఘం విస్తరించింది. అనేక సిద్ధాంతముల పేరట, అనేకమైనటువంటి క్రమశిక్షణ పేరట వాక్య అర్థము, వాక్యాన్ని అవగాహన చేసుకునే విషయంలో కాస్తంత ఎడబాటు రావడం వలన, లేక తారతమ్యం కనపడడం వలన 850 మిషన్లుగా విడిపోయినది క్రైస్తవ సంఘం. బాగా వినండి. దేవుడొకడే, క్రీస్తునొకటే, దేవుని గ్రంథంబునొకటే. దేవుడు ఒకటే, కుమారుడు ఒకటే, దేవుని గ్రంథం ఒకటే. దేవుడు ఒకటే, కుమారుడు ఒకటే, ఆత్మ ఒకటే, ఆత్మ మూలముగా లిఖించబడినటువంటి పరిశుద్ధ గ్రంథము ఒకటే. ఇవన్నీ ఒక్కటై ఉండగా సంఘం ఒకటే, ఐక్యం ఒకటే, సత్య సిద్ధాంతమును ఒకటే. కనుక సంఘమునకు యేసుక్రీస్తు ప్రభువు శిరస్సై ఉన్నారు. ఆయన ఒక్కడే శిరస్సు. ప్రపంచంలో ఎన్ని కోట్లాది మంది ప్రజలు క్రైస్తవులుగా మారినప్పటికీ, ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ సార్వత్రిక క్రైస్తవ సంఘము ఒక్కటే. ఇది మర్చిపోకూడదు. ఒక్కటై ఉన్న ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘమంతా కూడా క్రీస్తునకు శరీరమై ఉన్నది. శరీరం ఒక్కటే, శిరస్సు ఒక్కటే. దయతో వినండి. వాదాలు బయలుదేరాయి, భేదాలు ఏర్పడ్డాయి. ఈ రీతిగా సార్వత్రిక క్రైస్తవ సంఘము, క్రీస్తు శరీరం అనబడే ఈ సంఘమే వివిధ వచనాలెత్తి మాదే సరి అయింది, మీది సరికాదు, మేమే పరలోకి వెళ్తాం, మీరు నరకాన పోతారు అని ఎవరో సాతాను గడి చెప్పక్కర్లేదు. క్రైస్తవులే ఒకరిని నుంచి ఒకరు విమర్శించుకుంటూ ఇలాగని విడిపోవడం ఎంత పెద్ద లోటు, తీరని లోటు. ఆ లోటును తీర్చడానికి దేవుడు 1938వ సంవత్సరంలో ఒక మహాపురుషుని ప్రత్యేకపరుచుకొని బాల్యం జన్మ మొదలుకొని చివరి వరకు పరిపూర్ణమైనటువంటి దేవదాసునిగా అంకితమైపోయి, ఆపాదమస్తకము దేవునికి అంకితమైపోయినటువంటి దేవదాసుడని పిలువబడినటువంటి శ్రీ ఎం దేవదాసు అయ్య గారు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పుడు
ఆయన మహాజ్ఞానపరుడు కనుక 1938 సంవత్సరం జనవరి నెల 31వ తేదీన మిట్ట మధ్యాహ్నం వేళ దేవుడు బైబిలు మిషన్ను బయలుపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. జాగ్రత్త, ఒక్క మాట వినండి, దయతో సమయం అయింది, జాగ్రత్త వినండి. బైబిలు మిషను అనగా ఏమి? దీన్ని తదుపరి ఎపిసోడ్లో మరిన్ని వివరాలను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ సమయం సరిపోవట్లేదు కనుక ఆయన మీతో చెప్పునది చేయుడి. దయతో బాగా వినండి. ఆయన మీతో చెప్పునది చేయుడి. దట్ ఈజ్ ఈక్వల్ టు బైబిలు మిషను. బైబిలు మిషను ఈజ్ ఈక్వల్ టు ఆయన మీతో చెప్పునది చేయుడి. ఎవరైతే దేవుడు చెప్పినది చేస్తారో, దేవుడు చెప్పినది ఎక్కడ చేయబడుచున్నదో అది బైబిల్ మిషన్ అని పిలువబడుతుంది. ఎందుచేతంటే బైబిల్ అనగా దేవుని వాక్యమే, మిషన్ అనగా పని. మీతో చెప్పినది ఆయా కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయా ప్రవక్తలకు దేవుడు ఏది చెప్పాడో వారు చేశారు. బైబిల్ మిషన్ ప్రత్యక్షమైంది కనుక బైబిల్ మిషన్ అనేది ఆది కాండంలోనే మొదటి అధ్యాయం మొదటిలోనే ప్రారంభమైంది. అనగా దేవుని పని ప్రారంభమైనది. ఆ పని సాగింది కనుక ఇంత పని జరిగింది. అయితే అపవాది యొక్క తంత్రముల వలన సంఘము చీలికలైపోయింది కనుక లోటు ఏర్పడింది. తిరిగి ఆ లోటును తీర్చడానికి ఖచ్చితంగా మరల ఆది నుంచి ఏది ఉన్నదో ఉన్నదానినే దేవుడు దేవదాసయ్య గారికి బయలుపరిచారట. కనుక బయలుపరచబడింది. బైబిల్ మిషను సమయం వచ్చినప్పుడు బయలుపరచబడింది కనుక ఈ బయలుపరచబడినది బైబిలు మిషను అనగా ఆయన మీతో చెప్పునది చేయుడి. కాబట్టి క్రొత్త విషయములు లేనిదే క్రొత్త మిషను ఎందుకు రావాలను? క్రొత్తవి రాగా అన్ని మిషనులు గొప్పగా పెరిగి మేఘం ఎక్కును. ఎలాగున ఆయన శరీరం అనబడినటువంటి క్రైస్తవ సంఘము మిషనుల పేరుట, గ్రూపుల పేరుట, సిద్ధాంతాల పేరుట విడిపోవుట, చెదరిపోవుట, ఒకరి ఎడల ఒకరు సద్భావము లేకపోవుట, లేక సహోదరత్వము పోగొట్టుకొనుట, ఇదంతా కూడా తీవ్రమైన లోటు. ఆయన శరీరమునకు ఏర్పడినటువంటి లోటు గనక సమయం వచ్చినప్పుడు ఈ లోటు తీర్చబడాలంటే ఆయన మీతో చెప్పునది చేయుడి. ఈ నినాదాన్ని దేవుడు బయలుపరిచాడు. ఇందులో అనేకమైన మర్మాలు ఉన్నాయి. నేను చెప్పదగిన విషయాలు చివరి దినాల్లో అనేకముగా ఉన్నవని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయతో ఈ వేళకి మనం ముగిందాం. తప్పకుండా మిగతా పాఠం గురించి తదుపరి ఎపిసోడ్లో తప్పకుండా గమనించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చివరిగా ఆయన మీతో చెప్పునది చేయుడి. కృపగల మా తండ్రి, మాటలను దీవించుమని యేసు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృపతోడుగా ఉండునుగాక.